ఎడిట్ టైమ్స్. మీరు యూకేలో చదవాలి అని అనుకుంటున్నారా? యూకేలో చదవాలి అంటే ఖర్చు ఎంత అవుతుంది? వీసా పొందటం సులభం కదా? మరిన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మన ముందున్నారు ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ కు సంబంధించిన సీనియర్ కౌన్సిలర్ విజేష్ గారు. సో వారిని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. అలాగే మీకు కూడా ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి విజేష్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే అండి. నమస్తే మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూకేలో చదవాలి అని అనుకుంటే అక్కడ స్టూడెంట్ లైఫ్ అసలు ఎలా ఉంటుంది? సో యూకే అనేది ఏంటంటే టాప్ క్లాస్ కంట్రీ, అది అందరికీ తెలిసిందే. వైల్ కమింగ్ టు ద ఎడ్యుకేషన్ పరంగా, సో స్టూడెంట్ చాలా ఫ్రెండ్లీగా ఎడ్యుకేషన్ ఉంటుంది అక్కడ. సో మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఏంటంటే ఎక్కువ యూకే ఎడ్యుకేషన్ ని ఇష్టపడతారు, ఎందుకంటే ఆ కల్చర్ కానీ అక్కడ చాలా అడ్వాన్స్డ్ గా ఉంటది. అండ్ వాళ్ళకి సెటిల్మెంట్ ఆప్షన్స్ గా కానీ చాలా ఫ్రీగా ఉంటది అక్కడ, ఎలాంటి ప్రెషర్ లేకుండా చాలా కూల్ గా వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు వాళ్ళు. ఓకే ఓకే. సో మామూలుగా ఇన్ లండన్ బెస్టా అవుట్ లండన్ బెస్టా అనే క్వశ్చన్ వస్తూ ఉంటుంది కదా, ఏం చెప్తారు మీరు? సో నేను చెప్పేది ఏంటి అంటే చూస్ ఇన్ లండన్. ఎందుకంటే ఇప్పుడు మనకి రిసోర్సెస్ కానివ్వండి, ఏదైనా ఇప్పుడు కొనుక్కోవాలన్నా మనం ఎక్కువ సిటీనే ప్రిఫర్ చేస్తాం. ఓకే, వైల్ కమింగ్ టు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ డిస్టెన్స్ కానీ ఏదైనా, ఇప్పుడు అవుట్ లండన్ లో ఉన్నారనుకోండి, మన యూనివర్సిటీ ఇన్ లండన్ లో ఉంటుంది. సో ఆ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది సరిగ్గా లేకపోతే యూనివర్సిటీకి డిలేగా వెళ్తారు. కొన్ని రిసోర్సెస్ అనేవి కూడా కొద్దిగా కష్టంగా ఉంటాయి. సో ఇన్ లండన్ అనగానే ఎక్స్పెన్సివ్ అనుకుంటారు, కానీ ఒక ప్రాపర్ బడ్జెట్ గా వెళ్తే కనుక ఇట్స్ వెరీ ఈజీ. సో నా సజెషన్ ప్రకారం ఇన్ లండన్ చూస్ చేసుకోండి. ఎక్స్పెన్సివ్ అనుకుంటారు కానీ అదే ఈజీ. అదే ఈజీ. ఓకే ఓకే. సో ఇప్పుడు యూకేలో కూడా పబ్లిక్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇలా ఉంటాయా అసలు? ఎస్, డెఫినెట్ గా ఉంటాయి. పబ్లిక్ ఉంటాయి, ప్రైవేట్ ఉంటాయి. సో పబ్లిక్ అంటే డిఫరెన్స్ ఏంటి అంటే, పబ్లిక్ యూనివర్సిటీస్ అంటే గవర్నమెంట్ విల్ హెల్ప్ ద యూనివర్సిటీస్ అన్నమాట. సో అవి గవర్నమెంట్ ప్రకారంగా రన్ అవుతాయి, కొన్ని నార్మ్స్ ఉంటాయి, అవి వాళ్ళు దానికి అనుకూలంగా నడుస్తాయి అనమాట. సో ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేది ఎక్కువ ఉంటాయి. సో మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎక్కువ ప్రైవేట్ గానే తీసుకుంటారు, బట్ పబ్లిక్ గా కూడా తీసుకుంటారు, బట్ మోస్ట్ ప్రిఫరబుల్లీ ప్రైవేటే తీసుకుంటారు. ఓకే ఓకే. సో మామూలుగా ఎక్కువగా ఎన్ని కోర్సెస్ ఉంటాయి? ఏ కోర్స్ కి ఎక్కువ డిమాండ్ ఉంది? సో కోర్సెస్ పరంగా వస్తాయి మేడం కాదు, మనకి ఆల్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. సో మీడియా సైడ్ అవనివ్వండి, లా సైడ్ అవనివ్వండి, ఫార్మసీ సైడ్ అవనివ్వండి, మేనేజ్మెంట్, ఐటీ, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. సో స్టూడెంట్ ఎలాంటి కోర్స్ అయినా తీసుకోవచ్చు అక్కడ. ఒక బ్యాక్గ్రౌండ్ చదివి ఇప్పుడు బీటెక్ లో ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ చేసి, లేదు నేను ఫిల్మింగ్ సైడ్ వెళ్ళాలి అని తనకి ప్యాషన్ ఉందనుకోండి, వాళ్ళ కోర్స్ చేంజ్ ఆప్షన్ కూడా ఉంటుంది అక్కడ. సో వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి అక్కడ, ఆల్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి, ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అంటే ఏది ఎక్కువ డిమాండ్ ఉంది అంటే ఏం చెప్తారు మీరు? సో డిమాండింగ్ కోర్స్ పరంగా వచ్చినట్టయితే మన స్టూడెంట్స్ ఎక్కువ ఐటీ సైడ్ లో సెటిల్ అవ్వాలని అందరికీ ఉంటది. సో కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటింగ్ అండ్ టెక్నాలజీ కానీ ఇలాంటి కోర్సెస్ ఉంటాయి అక్కడ, మోస్ట్లీ అది తీసుకుంటారు. కానీ యూకేలో డిమాండింగ్ నర్సింగ్ కోర్స్ అనేది బాగా డిమాండింగ్ గా ఉంటది అక్కడ మోస్ట్ ప్రాబబ్లీ. కానీ మన స్టూడెంట్స్ ఎక్కువ ఐటీ, కంప్యూటర్ సైన్స్ కానీ, నెక్స్ట్ కమ్స్ అప్ టు మేనేజ్మెంట్ కోర్స్. సో బిజినెస్ మేనేజ్మెంట్ కానీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కానీ ఇలాంటి మేనేజ్మెంట్ సైడ్ వెళ్తారు, హెచ్ఆర్ మేనేజ్మెంట్ ఇలా వెళ్తారు. ఓకే ఓకే. సో ఇక్కడ నుంచి వెళ్ళాలి అని అనుకుంటే ఏ కోర్స్ బాగుంటుంది అని వాళ్ళకి తెలియకుండా ఉంటే ఎక్సెల్లాకి వస్తే మీరు అసలు ఎలా గైడ్ చేస్తారు వాళ్ళకి? సో వన్స్ ఒక స్టూడెంట్ అలాంటి డైలమాలో ఉన్నప్పుడు మా ఎక్సెల్లోకి స్టెప్ ఇన్ అయితే గనక వాళ్ళ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేసుకొని వాళ్ళ గోల్స్ ఏంటి, వాళ్ళ ప్యాషన్స్ ఏంటి, వాళ్ళ అన్ని ఒక కరెక్ట్ పాత్ లో ఉన్నారా లేదా చూసి మనం వాళ్ళకి కోర్స్ సజెషన్ అనేది చేస్తాం మనం. సో ఈ కోర్స్ తీసుకుంటే బెటరా లేకపోతే ఆ కోర్స్ తీసుకుంటే బెటరా అనేది ఒక ప్రాపర్ కెరియర్ గైడెన్స్ అనేది మా నుంచి అయితే వాళ్ళకి డెఫినెట్ గా ఉంటది. సో దాంట్లో ఎలాంటి అది అవసరం స్టూడెంట్ కి ఈజీగా చెప్తాం మేము, అండ్ స్టూడెంట్ కి ఫ్రెండ్లీగా ఉన్న యూనివర్సిటీస్ కూడా సజెస్ట్ చేస్తాం మేము. సో యూనివర్సిటీతో పాటు కోర్సెస్ కూడా చెప్తాం. మీరు ఇప్పుడు చేంజ్ ఆఫ్ కోర్సెస్ అని చెప్పారు కదా, ఒకసారి మీరు చెప్పి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చేంజ్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు ఆ ఆప్షన్. సో ఆ ఆప్షన్ పరంగా ఏంటి అంటే యూకే వెళ్ళిన తర్వాత వాళ్ళు చేంజ్ చేసుకోలేదు. సో వన్స్ ఇక్కడ ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేస్తారు, అడ్మిట్ లెటర్, అది రిలీజ్ చేసినప్పుడు దెన్ చేంజ్ ఆఫ్ కోర్స్ ఆప్షన్ అనేది మనం చేసుకోవచ్చు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మటుకు చేసుకోలేదు వాళ్ళు. ఓకే ఓకే. సో యూకే లో చాలా మంది అంటుంటారు పార్ట్ టైం జాబ్స్ చాలా కష్టము అని చెప్పేసి. యా, అది బయట ఒక మిత్ లా ఉంది. బట్ పార్ట్ టైం జాబ్స్ ఇప్పుడు వెళ్ళిన వెంటనే దొరకాలి అంటే మనం ఒక ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఏదైనా సర్చ్ అనేది మనం ఆబ్వియస్లీ చేస్తాం, ఆన్ స్పాట్ లో రావాలని కష్టం. సో స్టూడెంట్స్ అందుకోసం ఒక 2 months లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేది తీసుకొని వెళ్ళమని చెప్తాం మేము. సో ఆ టైం పీరియడ్ అనేది ఏంటి అంటే ఇట్స్ ఫర్ సర్చింగ్ అనమాట. మీరు ఉన్న చోటే వెతకకుండా కొద్ది డిస్టెన్స్ ట్రావెల్ చేసి మాంచెస్టర్ లో కానీ, లివర్పూల్ లో కానీ, ఇప్పుడు మనం ఏదైనా చేయాలంటే కొద్దిగా కష్టపడాలి. సో నా సెన్స్ లో ఏంటి అంటే కొద్దిగా ట్రావెల్ చేసి అయినా సరే డిఫరెంట్ ప్లేసెస్ లో మీరు సర్చ్ చేస్తే జాబ్స్ అనేవి ఉంటాయి.
అలా కాకుండా మనం వెళ్ళిన చోటే ఉండాలి అంటే కష్టం అవుతుంది. ఇప్పుడు మామూలుగా అయితే అడ్మిషన్ ప్రాసెస్ కి సంబంధించి అసలు ఎలా ఉంటుంది అనే డౌట్స్ ఉంటాయి. ఎస్. సో యూకేలో అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో వైల్ కమింగ్ టు ద అడ్మిషన్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ థింగ్ అది చాలా ఈజీ మ్యామ్. నేను చెప్పాల్సింది ఏంటి అంటే స్టూడెంట్ అన్న వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళ బేసిక్ డాక్యుమెంటేషన్ అనేది రిక్వైర్ అవుతుంది. లైక్ పాస్పోర్ట్, 10th, ఇంటర్, పీసీ, సిఎంఎం, ఓడి ఇలాంటి డాక్యుమెంట్స్ అనేది మాకు ఇస్తారు. మాకు ఇచ్చినప్పుడు మేము యూనివర్సిటీకి ఏదైతే ప్రిఫర్డ్ అంటే మా ప్రిఫరెన్సే కాకుండా స్టూడెంట్కి ఇష్టమైన యూనివర్సిటీ కూడా సెలెక్ట్ చేస్తాం. అది కూడా అది వాళ్ళు ఎలిజిబుల్ అయ్యారా లేదా చూసి ఆ క్రైటీరియా అంతా ఫాలో అయ్యి యూనివర్సిటీకి అప్లై చేస్తాం. చేసినప్పుడు అడ్మిట్ లెటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ 2 టైప్స్ అడ్మిట్ లెటర్స్ ఉంటాయి. ఒకటి కండిషనల్ ఆఫర్ లెటర్ అండ్ ఇంకోటి అన్కండిషనల్. స్టూడెంట్కి అన్కండిషనల్ ఇంపార్టెంట్, కానీ యూనివర్సిటీ అన్న వాళ్ళు డైరెక్ట్ అన్కండిషనల్ అనేది రిలీజ్ చేయదు. చాలా రేర్ కేసెస్లోనే అన్కండిషనల్ రిలీజ్ చేస్తారు. ఎలాగా స్టూడెంట్ అన్న వాళ్ళు ప్రతి ఒక్క డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ఎక్స్పీరియన్స్ లెటర్స్ కూడా ఇచ్చి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యూకేకి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అనేది చాలా నీట్గా రాయాలి. అంటే మనం యూకేని ఎందుకు చూస్ చేసుకుంటున్నాం, ఈ కోర్స్ ఎందుకు, ఇలా డీటెయిలింగ్గా ఎస్ఓపి రాస్తే గనక వాళ్ళు అన్కండిషనల్ రిలీజ్ చేస్తారు. వన్స్ అడ్మిట్ వచ్చిన తర్వాత సో కండిషన్ వచ్చింది మేము వెళ్ళొచ్చా వెళ్ళకూడదా డౌట్ కూడా ఉంటుంది. ఎలాంటి డౌట్ అవసరం, మీకు సీట్ కన్ఫర్మ్ అయింది. సో నెక్స్ట్ మీరు ఇనీషియల్ డిపాజిట్ పే చేసుకొని ప్రీ క్లాస్ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. సో ఇక్కడ ప్రీ క్లాస్ ఇంటర్వ్యూ ఏంటి అని అడగచ్చు. ఇట్స్ అ బేసిక్ ఇంటర్వ్యూ ఫ్రమ్ ద యూనివర్సిటీ. అంటే మనం స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఏదైతే రాస్తామో మనం రాసింది నిజమా కాదా అని కూడా టెస్ట్ చేస్తారు. అసలు యూకేని ఎందుకు చూస్ చేసుకుంటున్నారు, ఈ కోర్స్ ఎందుకు వేరే కంట్రీకి ఆప్షన్గా ఎందుకు పెట్టుకోలేదు, ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో దానికి కావాల్సిన ట్రైనింగ్ కూడా మేమే ఇస్తాం. స్టూడెంట్ దాంట్లో అదే అవసరం మొత్తం మేమే ఇస్తాం. ఎలా ఆన్సర్ చేయాలి, మీకు ఎంత టైం లిమిట్ ఉంటుంది, మనం ఏం ఆన్సర్ చేస్తే మనం సెలెక్ట్ అవ్వగలం. ఇక్కడ ఇంకో డౌట్ కూడా రావచ్చు స్టూడెంట్స్కి, ఫెయిల్ అయితే ఏంటంటే ఫెయిల్ ఆప్షన్ అనేది పీసీఐలో ఉండదు. అయితే ఫస్ట్ రౌండ్లో ఉంటుంది, లేకపోతే సెకండ్ రౌండ్లో పాస్ అవుతారు. మేము మాక్సిమం ఫస్ట్ రౌండ్లో అయిపోయేలాగే చూస్తాం. మేము దాన్ని ప్రొలాంగ్ చేయం. ఆబ్వియస్లీ ఇంకా క్యాష్ ప్రాసెస్. క్యాష్ అంటే కన్ఫర్మేషన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ స్టడీస్. ఆ లెటర్ ఉంటేనే వీసాకి వెళ్తారు. ఆ లెటర్ కావాలంటే ఏం చేయాలి అని అడుగుతారు. టీబీ సర్టిఫికేట్ అంటే ట్యూబర్క్యులోసిస్ టెస్ట్ ప్లస్ ఫినాన్షియల్ డాక్యుమెంట్, ఈ రెండు మనం సబ్మిట్ చేస్తే క్యాష్ లెటర్ వచ్చేస్తుంది. దెన్ ఇంకా వీసాకి వెళ్ళిపోతారు. సో ఇంత ఈజీగా ఉంటుంది అడ్మిషన్ ప్రాసెస్ అనేది. ఓకే. సో ఇప్పుడు యూకేలో చదవాలి అని అనుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ టెస్ట్, పాస్ టెస్ట్ అనేది ఇంగ్లీష్ టెస్ట్ కంపల్సరీ అని అనుకుంటూ ఉంటారు కదా, ఇది నిజమేనా? సో చాలా మంది ఏంటంటే యూకే అన్న వర్డ్ వినంగానే ఇంగ్లీష్ టెస్ట్ రాయాలి, అమ్మో మేము రాయలేము ఇలా భయపడతా ఉంటారు. నేను అది రాంగ్ అని చెప్తాను. మీకు ఇంటర్లో అంటే +2లో 75+ మార్క్స్ ఉంటే ఈజీగా యూకేకి వెళ్ళిపోవచ్చు. ఎలాంటి భయం అవసరం లేదు, ఏం అవసరం. మీకు యూనివర్సిటీ సీట్ ఇచ్చేస్తుంది. జస్ట్ 75% ఓవరాల్ పర్సెంటేజ్ ఉంటే చాలు, వెళ్ళిపోవచ్చు. ఇంటర్ సెకండ్ ఇయర్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ సెకండ్ ఇయర్లో మీకు అబోవ్ 75 ఉండేలా చూసుకోవాలి. అలా అని కొంతమంది స్టూడెంట్స్ ఏమంటారు, మాకు ఇంటర్ సెకండ్ ఇయర్ 90 ఉంది, బట్ ఫస్ట్ ఇయర్లో 50 ఉంది, బట్ యావరేజ్ తీస్తే 75 రావాలి కదా. సో ఆ 75 మార్క్ అనేది క్రాస్ అయితే గనక ఎలాంటి టెస్ట్ అవసరం లేదు, ఎలాంటి ఎక్స్ట్రా డాక్యుమెంటేషన్ కానీ ఏమో అవసరం లేకుండా డైరెక్ట్ అడ్మిషన్ అనేది మనకు వస్తుంది. ఓకే. సో మన ఇండియాలో చాలా మంది లేటరల్ ఎంట్రీగా బీటెక్ చేస్తున్నారు కదా, వాళ్ళకి అసలు ఎలా ఉంటుంది అసలు వాళ్ళకి? సో ఆ క్వశ్చన్కి వస్తే మేడం, చాలా మంది మేము ఇది చేసాము, మాకు ఛాన్స్ ఉంటుందా, మమ్మల్ని రానిస్తారా లేదా అనేది క్వశ్చన్ మాకు పడుతుంది. ఎలాంటి భయం అవసరం లేదు, వాళ్ళు ఈజీగా రావచ్చు, వాళ్ళు కూడా అందరిలాగే చదువుకోవచ్చు. కాకపోతే వాళ్ళు ఒక ఇంగ్లీష్ టెస్ట్ అనేది వాళ్ళకి కంపల్సరీ అవుతుంది ఇక్కడ. ఓకే, డిఫరెన్స్ ఇదే మామూలు వాళ్ళకి యూనివర్సిటీకి దీనికి వాళ్ళు ఒక ఇంగ్లీష్ టెస్ట్ తీసుకుంటే గనక డెఫినెట్ గా ఆ టెస్ట్ కి కావాల్సిన ప్రిపరేషన్ కూడా మా దగ్గర ఉంటుంది. మేము IELTS, PT అన్ని ప్రిపరేషన్స్ ఇస్తాం మేము. సో మేము ప్రిపేర్ చేసిన దగ్గర అందరికి 7 అబౌవ్ 7 బ్యాండ్ స్కోర్ అనేది వస్తుంది. సో వాళ్ళు దాంట్లో అది అవసరం లేదు, జస్ట్ ఆ సింపుల్ టెస్ట్ రాస్తే ఈజీగా అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు కమింగ్ టు ఫీ స్ట్రక్చర్, యూనివర్సిటీలో ఫీ ఎలా ఉంటుంది, పే చేయగలమా లేదా, ఈ డౌట్స్ ఉంటాయి. అవును, చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ అనుకుంటారు కదా. ఇక్కడ ఈ క్వశ్చన్ లో పేరెంట్స్ ఎక్కువ ఇబ్బంది పడతా ఉంటారు. సో నేను అది ఇబ్బంది పడొద్దని చెప్తా. మనకి 1 year కోర్స్కే 13 lakhs లోపే వచ్చేస్తుంది మాస్టర్స్ డిగ్రీ. 1 year కి మొత్తం 1 year హోల్ 1 year కి 13 to 15 lakhs లోపు వచ్చేస్తుంది, ఇంక్లూడింగ్ ఆఫ్ స్కాలర్షిప్. 2 years కోర్స్ అనుకోండి, మీకు 19 to 20 lakhs లోపు అయిపోతుంది.
ఓకే. కొంతమంది స్టూడెంట్స్ అడుగుతారు అంటే ఫస్ట్ ఇయర్ 19 కట్టాలి, సెకండ్ ఇయర్ 19 కట్టాలా అని. అలా కాదు, 2 years కి కలిపే 19. మళ్ళీ దాంట్లో స్కాలర్షిప్ కూడా ఉంటుంది. ఓకే ఓకే. స్కాలర్షిప్స్ అసలు ఎలా ఉంటాయి? స్కాలర్షిప్ ఏంటంటే ఇక్కడ వేరే కంట్రీస్ లాగా ఫిక్స్డ్ లైక్ అంటే మీకు మార్క్స్ ఎక్కువ వస్తే మేము ఇంత స్కాలర్షిప్ ఇస్తా అలా ఉండదు మ్యామ్. యూకేలో ఫిక్స్డ్గా ఉంటాయి, ఏదైనా యూనివర్సిటీ బేస్ చేసుకొని. ఒక యూనివర్సిటీ £2,000 ఇవ్వచ్చు, ఒక యూనివర్సిటీ £5,000 ఇవ్వచ్చు. సో 2 lakhs to 5 lakhs ఇన్ ఇండియన్ రూపీస్. ఓకే. ఈ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకే, అంటే ఈ స్కాలర్షిప్స్ అనేవి అందరికీ ఉంటాయి? అందరికి ఉంటాయి. 100% వచ్చిన వాళ్ళకి ఉంటుంది, 80% వచ్చిన వాళ్ళకి ఉంటుంది, 70 వాళ్ళకైనా ఉంటుంది. పర్సెంటేజ్ తో సంబంధం లేదు, అందరికీ స్కాలర్షిప్. అందరూ ఒకటే అక్కడ. ఒకసారి ట్రై చేస్తే స్కాలర్షిప్స్ వస్తుంది కాబట్టి భయపడిన అవసరం లేదు. ఓకే, ఎంట్రీ రిక్వైర్మెంట్స్ ఏంటి అసలు యూకేకి? సో నేను చెప్పినట్టుగా ముందుగా వాళ్ళు ఇంటర్లో 75 అబౌవ్ ఉంటే గనక వితౌట్ టెస్ట్ అనేది వెళ్ళిపోతారు. లేదు అంటే గనక దే క్యాన్ టేక్ ద టెస్ట్ అండ్ గో. సో డ్యూలింగో, IELTS, PTE, TOEFL ఈ టెస్ట్ ఉంటాయి. చాలా మంది మేము డ్యూలింగో రాసాము, అన్ని యూనివర్సిటీస్ చేయొచ్చు, బట్ డ్యూలింగో టెస్ట్ అనేది ఓన్లీ కొన్ని యూనివర్సిటీస్కి యాక్సెప్టబుల్, అన్ని యూనివర్సిటీస్కి కాదు. సో నా ప్రిఫరెన్స్ ఏంటి అంటే PTE తీసుకుంటే బెటర్, ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకోటి 1 year and 2 years ప్రోగ్రామ్ తీసుకున్న వాళ్ళకి ఎంట్రీ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, ఇన్ కేస్ వాళ్ళకి 70 అబౌవ్ ఉందనుకోండి, 65-70 అబౌవ్ ఉంటే 2 years ప్రోగ్రామ్ ఎలిజిబుల్. కొద్దిగా బిలో ఉంటే కనుక ఓన్లీ 1 year. సో 2 years ప్రోగ్రామ్ కావాలి అంటే వాళ్ళు డెఫినెట్గా అబౌవ్ 65 వచ్చేలా చూసుకోవాలి వాళ్ళ బీటెక్ అండ్ డిగ్రీ పర్సంటేజ్. బట్ కొంతమందికి పర్సంటేజ్ లేదు, మేము ఎలా చేయాలి, 2 years చేయొచ్చు అంటే ప్రీ మాస్టర్స్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది. దట్స్ ఇంక్లూడ్ ఆఫ్ 2 years అనమాట. అంటే మన కోర్స్ స్టార్ట్ అయ్యే ముందు ఒక 6 months పాటు ఒక 2 exams తో కోర్స్ అనేది నేర్పిస్తారు. సో ఆబ్వియస్లీ దే విల్ గెట్ ద థింగ్ 2 years ప్రోగ్రామ్ కోర్స్ అనమాట. సో వాళ్ళకి ఈ ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే యూకేలో ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ఆ యూకే అని వినంగానే అందరూ భయపడుతూ ఉంటారే, కానీ భయపడకుండా ఒకసారి మాతో మాట్లాడితే అసలు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఎంత ఈజీగా ప్రాసెస్ అవుతుందని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు కంట్రీస్ వైజ్ గా మీరు ఎక్సెల్లోకి వస్తే ఏ కంట్రీలో ఏది బాగుంటుందని చెప్తారు కదా, యూకేనే ప్రిఫర్ చేయాలి అని అనుకున్నప్పుడు మీరు వాళ్ళకి చెప్పే సజెషన్స్ ఏంటి అసలు? సో యూకేనే ఎందుకు ప్రిఫర్ చేయమంటాం అంటే ఫాస్ట్ సెటిల్మెంట్ ఉంటుంది వాళ్ళకి, అండ్ ఎర్నింగ్ పరంగా కూడా వెన్ కంపేర్డ్ కూడా స్టూడెంట్స్ కి ఎక్కువ లాభం అనేది ఉంటుంది అక్కడ. సో కోర్స్ 1 year అంటే ఫాస్ట్ గా అయిపోతుంది. పార్ట్ టైం జాబ్స్ లో కూడా వాళ్ళు నియర్లీ 70 to 1 lakh దాకా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళకి ఖర్చు 10 monthకి వచ్చేపాటికి ఓన్లీ 40,000 to 50,000 అవుతుంది. సో ఇంత ఫాస్ట్గా ఇంత హై బెనిఫిట్తో ఉన్నది అంటే యూకే వేరే కంట్రీతో చెప్పకూడదు, కానీ యూకే పరంగా అయితే ఇట్స్ బెస్ట్. ఓకే, ఇప్పుడు యూకేకి వెళ్ళాలి అంటే వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ ఏమైనా ఉంటుందా? సో యూకే వీసా ప్రాసెస్ అనేది చాలా ఈజీ మేడం. అందరు ఇంటర్వ్యూ ఉంటుంది అనుకుంటారే కానీ ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఇంటర్వ్యూ ఎలాంటి కేసెస్లో ఉంటుందంటే మనకి బేసిక్గా గ్యాప్ ఎక్కువ ఉన్నా, అంటే స్టూడెంట్కి స్టడీ గ్యాప్ ఎక్కువ, వాళ్ళ డిగ్రీ బీటెక్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు అప్లై చేసుకున్న దానికి గ్యాప్ ఎక్కువ ఉన్నా సరే, లేదా ఫినాన్షియల్ డాక్యుమెంట్లో వాళ్ళకి ఏదైనా వీసా ఆఫీసర్కి డౌట్ ఉంటే అప్పుడు ఇంటర్వ్యూ చేస్తారే కానీ నార్మల్గా అయితే ఇంటర్వ్యూ అనేది ఉండదు. సో స్టూడెంట్ అన్న వాళ్ళు అప్లికేషన్ ప్రాసెస్ చేసుకుని వీసాది జనరల్ డాక్యుమెంట్స్ ఏవైతే మేము చెప్తామో మేము గైడ్ చేస్తామో అవి వాళ్ళు తీసుకొని మన జాబ్ బాక్స్కి వెళ్తారు, వీసా జాబ్ బాక్స్. అక్కడ కూడా క్వశ్చన్ అది ఏమీ ఉండదు వాళ్ళకి, జస్ట్ వెళ్ళి జాబ్ చేసి వచ్చేస్తారు. అండ్ మనకి మేజర్ సిటీస్ లోనే ఉంటది అది, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, లక్నో. సో స్టూడెంట్ కి ఎక్కడ ప్రిఫరబుల్ అయితే అక్కడికి వెళ్ళొచ్చు. ఓకే ఓకే. సో ఒకసారి మీ దగ్గరకు వచ్చి కన్సల్ట్ అయిన తర్వాత మీరు ఒక కోర్స్ చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళాక అక్కడ అకామిడేషన్ ఇవన్నీ ముందే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారా, లేకపోతే గైడెన్స్ ఇస్తారా, ఎలా ఇస్తారా? సో ఈ అకామిడేషన్ ప్రాసెస్ అనేది ఏంటి అంటే మేడం, వన్స్ వీసా జాబ్ చేసి వచ్చిన తర్వాత ఓకేనా, వీసా అనేది అయిపోయిన తర్వాత వాళ్ళకి మేమే అసిస్టెన్స్ ఇస్తాం వాళ్ళకి. సో వాళ్ళకి యూనివర్సిటీకి దగ్గరలో ఉన్న ఏరియా కావాలా, లేకపోతే ఇంకెక్కడైనా కావాలా, వాళ్ళ లైక్ సరౌండింగ్స్లో ఉండాలని కొంతమంది అనుకుంటారు, కొద్దిగా డిస్టెన్స్లో ఉండాలని కొంతమంది అనుకుంటారు. సో వాళ్ళకి కావాల్సిన పరంగా మేము అకామిడేషన్ చూసి వాళ్ళకి ఇస్తాము. సో ఆ ల్యాండ్ లార్డ్స్ అనేది ఎవరైతే ఉంటారో వాళ్ళని మేము కనెక్ట్ అవ్వమని చెప్తాము, ఇంకా స్టూడెంట్ మాట్లాడుకొని సెట్ చేసుకుంటారు. సో ఆ అసిస్టెన్స్ కూడా మన దగ్గర ఉంటుంది. అండ్ అట్లాగే పార్ట్ టైం జాబ్ అసిస్టెన్స్ కూడా మన దగ్గర ఉంటుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు డాక్యుమెంటేషన్, ఈ ఫైనాన్షియల్ ప్రాసెస్ కి సంబంధించి డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుంది? సో ఫినాన్షియల్ ప్రాసెస్ ఏంటంటే ఇది చాలా మేజర్ రోల్ మేడం. స్టూడెంట్ యూకేలో ఎక్కడ ఇబ్బంది పడదు, కానీ ఈ ఫినాన్స్ దగ్గర జాగ్రత్తగా తీసుకోకపోతే, సరైన గైడెన్స్ లేకపోతే ఇక్కడ ఇబ్బంది పడతారు. దీంట్లో 3 types ఉన్నాయి మనకి: ఎడ్యుకేషన్ లోన్, సేవింగ్స్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్. ఇవి 3 ఉంటాయి.
ఓకే. ఎడ్యుకేషన్ లోన్ అంటే ఏ లోన్ పడితే ఆ లోన్ యాక్సెప్ట్ చేయదు మేడం. కొలెటరల్ లోన్స్ యాక్సెప్ట్ అవుతాయి, అంటే మనం ఏదైనా ష్యూరిటీ పెడితే బ్యాంక్కి అవి యాక్సెప్ట్ అవుతాయి. ఓన్లీ ఆర్బీఐ కింద పనిచేసే బ్యాంక్స్ మట్టుకే యాక్సెప్టెడ్ యూకేకి. నార్మల్ బ్యాంక్స్ అనేవి నాట్ యాక్సెప్టెడ్. ఏదైతే ఆర్బీఐ గైడ్ లైన్స్ పరంగా ఉన్నాయో దానికి అనుకూలంగా ఉన్నాయో ఆ బ్యాంక్స్ మట్టుకే యాక్సెప్ట్ అవుతాయి. సో ఆ ఎడ్యుకేషన్ లోన్ అనేది ఓకే. కమింగ్ టు సేవింగ్స్, కొంతమందికి ఓన్ ఫండ్స్ ఉంటాయి. ఆ ఓన్ ఫండ్స్ అనేది వాళ్ళ సేవింగ్స్ 28 days పాటు ఉంచాలి మేడం అకౌంట్లో. ఆన్ 29th day ఏదైతే నేను ట్యూబర్క్యులోసిస్ అండ్ ఫినాన్షియల్ డాక్యుమెంట్ అడిగానో ఆ 2 documents సబ్మిట్ చేస్తే మనం క్యాష్కి అప్లై చేస్తాం. సో ఇక్కడ డౌట్ రావచ్చు, అంటే 29 days పాటు లెటర్ తీసుకున్నాము, ఫండ్స్ తీయకూడదు. అది అట్లాగే అకౌంట్లో ఉండాలి ఎప్పటిదాకా, స్టూడెంట్ యూకే వెళ్ళేదాకా అప్పటిదాకా అకౌంట్లోనే ఉండాలి. సో వీసాకి వెళ్ళేక ముందు అప్డేటెడ్ లెటర్ అనేది కూడా తీసుకొని వెళ్ళాలి. ఏదైతే క్యాష్కి సబ్మిట్ చేసామో అది అవుట్డేటెడ్ అయిపోతుంది కాబట్టి అప్డేటెడ్ లెటర్ తీసుకోవాలి. ఇన్ ద సేమ్ వే ఫిక్స్డ్ డిపాజిట్ కూడా. సేవింగ్స్లో నేను ఇంకో పాయింట్ చెప్తాను మేడం. సేవింగ్స్ అంటే మనం అమౌంట్ వేయొచ్చు తీయొచ్చు. సో ఆ రిక్వైర్డ్ అమౌంట్ కన్నా ఎక్కువ అవ్వచ్చే కానీ తక్కువ మాత్రం కాకూడదు మేడం. అదే మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ కీ పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకొని ఈ ఫినాన్షియల్ డాక్యుమెంట్ అనేది ప్రాపర్ గా వాళ్ళు మెయింటైన్ చేస్తే ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు అక్కడ జాబ్ ఆపర్చునిటీస్, ఇప్పుడు పార్ట్ టైం కొంచెం కష్టం అని మాట్లాడుకున్నాం కదా మనము. సో ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? కమింగ్ టు ద జాబ్ ఆపర్చునిటీ ఏంటంటే మేడం, కొంతమంది స్టూడెంట్స్ అంటే నా ఎక్స్పీరియన్స్ పరంగా చూసినట్టయితే లేదంటే బయట కానీ ఎలాగా ఉంది అంటే చాలా మంది పార్ట్ టైమ్స్ మీద పెట్టే ఫోకస్ ఫుల్ టైమ్ జాబ్స్ మీద పెట్టట్లేదు. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ పార్ట్ టైం మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఫుల్ టైం మీద కూడా పెట్టండి. ఎలాగైతే ఇది సర్చ్ చేసుకుంటున్నారో అది కూడా సర్చింగ్ చేసుకోవాలి. సో మన మాస్టర్స్ ప్రోగ్రామే కాకుండా కొన్ని ఆన్లైన్ కోర్సెస్ అనేవి ఉంటాయి. సో అవి కూడా తీసుకొని వాళ్ళు ఫుల్ టైం జాబ్స్ అనేది చేయొచ్చు. మన ఇండియన్స్కి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అనేది ఫస్ట్ ఉంటాయి, ఫుల్ టైమే ఉంటాయి, బట్ కాంట్రాక్ట్ బేసిస్ మీద స్టార్ట్ అవుతాయి. సో ఆ కాంట్రాక్ట్ అనేది 2 years ఉండొచ్చు, 3 years ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద కంపెనీ రెగ్యులరైజేషన్స్ అనమాట. ఆ బేసిస్ చేసుకొని వాళ్ళు జాబ్స్ అనేది వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. అక్కడ జాబ్స్ లేకుండా ఏది ఉండదు. ఒకరికి 1 monthలో దొరకవచ్చు, ఒకరికి 2 monthsలో దొరకవచ్చు. కొంతమంది ఇంటర్న్షిప్స్ చేస్తారు వాళ్ళ కోర్స్ కంప్లీషన్ తర్వాత. సో ఆ కంపెనీస్లోనే కొంతమందికి జాబ్స్ వచ్చేలాగా కూడా ఉన్నాయి అక్కడ. సో చాలా వేస్ ఉన్నాయి మేడం. స్టూడెంట్ అన్న వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టి ప్రాపర్గా చూస్తే కనుక వాళ్ళకి జాబ్స్ ఈజీగా వస్తాయి అక్కడ. సో అందరూ చాలా మంది ఇప్పుడు అబ్రాడ్స్ వెళ్లే వాళ్ళు లేకపోతే వేరే కంట్రీస్ కి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి చాలా మందికి ఐటీఓ బీటెక్ ఇది బేసిక్ ఉండాలి, ఇది లేకపోతే వేరే కోర్సెస్ చెయ్యలేమో అనే ఒక అపోహ ఉంటుంది. ఏవేవి ఉంటాయి ఇవి కాకుండా అసలు చెయ్యాలి అని అనుకుంటే? ఇందాక మీరు చెప్పారు హోటల్ మేనేజ్మెంట్, ఇలా చాలా ఉంటాయి అని చెప్పేసి. ఎలాంటివి ఎక్కువ ఉంటాయి నర్సింగ్ తో పాటు? సో నేను ఇందాక కూడా చెప్పాను, స్టూడెంట్ ఒకటి ఇక్కడ చదివిన తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్యాషన్ కోర్స్ తీసుకోవచ్చు మ్యామ్, ఎలాంటి ఇబ్బంది ఏం లేదు దాంట్లో. సో ఇప్పుడు కొంతమంది బట్ లా కోర్స్ ఏదైతే ఉందో చూసారా, ఇక్కడ కంపల్సరీ వాళ్ళు ఇక్కడ డిగ్రీలో లా చేసి ఉండాలి. ఒక్క లాకి వాళ్ళు చేంజ్ అవ్వలేదు కానీ రిమైనింగ్ కోర్సెస్ అన్నిటికీ వాళ్ళు చేంజ్ అవ్వచ్చు. సో లాలో అక్కడ ఇమిగ్రేషన్ లా అనేది చాలా డిమాండ్ ఎక్కువ మ్యామ్ యూకేలో. సో ఇమిగ్రేషన్ లా అనేది ఉంటుంది, ఇంకోటి బిజినెస్ అండ్ కార్పొరేట్ లా ఉంటుంది. సో ఈ కోర్సెస్ అక్కడ కొద్దిగా డిమాండింగ్ గానే ఉంటాయి. సో బిజినెస్ అండ్ కార్పొరేట్ లా అంటే మోస్ట్ ప్రాబ్లీ ఆ లాయర్స్కి ఎక్కువ ఈ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వాళ్ళకి హెల్ప్ ఉంటుంది, వాళ్ళ నీడ్ ఉంటుంది. సో అలాంటి కోర్సెస్ తీసుకోవచ్చు. అండ్ ఇంకో కొంతమందికి డైరెక్షన్, ఫోటోగ్రఫీ ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటాయి. సో ఫిల్మ్ మేకింగ్ కోర్సెస్ ఉంటాయి అక్కడ, అయినా తీసుకోవచ్చు వాళ్ళు. అవి కూడా ఈజీగానే ఉంటాయి, జాబ్స్ కూడా వాళ్ళకి ఈజీగా వస్తాయి. కొంతమందికి మేము న్యూట్రల్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నాం, లైక్ ఇన్ డెప్త్గా వెళ్ళకుండా బేసిక్ జాబ్స్ మాకు చాలా అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి హెచ్ఆర్ మేనేజ్మెంట్ అని ఇలాంటి కోర్సెస్ ఉంటాయి, అవి తీసుకుంటే వాళ్ళకి న్యూట్రల్గా అయిపోతుంది. ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ అని ఇలాంటి కోర్సెస్ ఉంటాయి, అవి ఈజీగా అయిపోతాయి. కొంతమంది ఫార్మసీ చేస్తారు ఇక్కడ, లైక్ బి ఫార్మసీ, ఫార్మ్ డి అన్న వాళ్ళు, వాళ్ళకి ఏంటి అంటే ఫార్మాసిటికల్ సైన్సెస్ అని కానీ డ్రగ్ డిస్కవరీ, పబ్లిక్ హెల్త్ ఇలాంటి న్యూట్రల్ కోర్సెస్ ఉంటాయి, వాళ్ళు అవి కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏదైనా చేసి అక్కడ వాళ్ళు సేమ్ కోర్స్ చేసుకోవచ్చు, లేదా కోర్స్ అయినా మార్చుకోవచ్చు. ఈ కోర్స్ చేంజ్ ఎందుకు చేస్తున్నాం అనేది స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ లో మనం చాలా క్లారిటీగా చెప్పాలి. అసలు మన ఎయిమ్ ఏంటి, మనం ఏం సెటిల్ అవుదాం అనుకుంటున్నాము, ఎలాంటి జాబ్ చేయాలనుకుంటున్నాం, అక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తే యూనివర్సిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఓకే.
సో ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఆఫర్ లెటర్స్ కి కండిషనల్ గా ఉంటుంది, అన్కండిషనల్ గా ఉండాలంటే ఏం చేయాలి అసలు? సో ఫస్ట్ కండిషనల్ లెటర్ రిలీజ్ అయినప్పుడు మేడం ఇనిషియల్ డిపాజిట్ అనేది పే చేస్తారు. కండిషన్ అంటే ఏంటంటే మన అప్లికేషన్లో దేర్ ఇస్ సమ్ ఫైల్ మిస్సింగ్. ఓకే, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ సరిగ్గా లేకపోవచ్చు. ఇప్పుడు కండిషన్ లెటర్లో ఎక్స్పీరియన్స్ అనేది కొంతమంది అప్పుడే ప్రొవైడ్ చేయదు, ఎందుకంటే దే విల్ బీ స్టిల్ వర్కింగ్ అనమాట. సో అలాంటి టైంలో ఆఫర్ లెటర్ అనేది కూడా సరిపోతుంది మనకి. సో వాళ్ళు అడిగే కండిషన్స్ ఏంటి అంటే ఎస్ఓపి మళ్ళీ రాయమని చెప్పి, లేదంటే ఎక్స్పీరియన్స్ లెటర్ ప్రొవైడ్ చేయమని. కొంతమందికి ఓడి అప్పుడే రాదు, అప్పుడే అప్లై చేసుకుంటారు. మనం ఓడి లేకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఆ ఓడి రావడానికి టైం పడుతుంది కాబట్టి అలాంటి టైంలో ఈ ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. సో యూనివర్సిటీకి మనం ఏం చెప్తాం, ఈ టైమ్ ఆఫ్ పీరియడ్లో మేము మీకు సబ్మిట్ చేస్తాము అండ్ ఈ లోపల ప్రాసెస్ అనేది క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. వన్స్ ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేసినప్పుడు ఇఫ్ యూనివర్సిటీ సాటిస్ఫైడ్ దెన్ అన్కండిషనల్ రిలీజ్ అయిపోతుంది. అన్కండిషనల్ అంటే మన డాక్యుమెంటేషన్ లో ఎలాంటి మిస్సింగ్ ఫైల్ లేదు, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అని. ఓకే, సో ఇప్పుడు ఎక్సెల్ సక్సెస్ స్టోరీస్ ఏం చెప్తారు? సో ఎక్సెల్ ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్ ఆర్గనైజేషన్ రిప్యూటెడ్ విత్ 10+ years of experience. సో ఇప్పుడు దాకా మాకు 95+ సక్సెస్ రేటే ఉంది యూకే పరంగా. ఏ వీసాని కూడా మేము మిస్ చేయలేదు. మోర్ దాన్ 95 అని కూడా నేను చెప్పొచ్చు, కానీ మోర్ చెప్తే అది మా ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. బట్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ వీ కెన్ డూ ద సక్సెస్ అండ్ గివ్ ద సక్సెస్ ఫర్ స్టూడెంట్స్. వీసాలో ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. క్లియర్ కట్గా చెప్తాం స్టూడెంట్స్కి. వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మేము బాధ్యత వహిస్తాం. పార్ట్ టైమ్స్ కానీ అకామిడేషన్స్ కానీ. ఓకే, ప్రాపర్ కోర్స్ తీసుకోండి. కెరియర్ గైడెన్స్ అనేది మా దగ్గర ఉంటుంది. ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉన్నది మా దగ్గర విత్ మోర్ దెన్ 3+ years. సో ఏంటి అంటే ఇలాంటి లైక్ సోర్సెస్ ఉన్నప్పుడు అవి యూటిలైజ్ చేసుకుంటే స్టూడెంట్ ఈజీగా బెనిఫిట్ అవుతాడు. ఓకే, వాళ్ళ కెరియర్ అనేది ఈజీగా సెటిల్ అవుతుంది. కంప్లీట్ గా ఒక ప్యాకేజ్ ఇస్తారనమాట. ఏం తెలియకుండా వచ్చి ఒక చేసుకోవాలి, ఒక కోర్స్ చేయాలి, లేదు లైఫ్ లో సెటిల్ అవ్వాలి. కొంతమందికి ఏంటి అంటే వాళ్ళకి ఒక డైలమాలో ఉంటారు. అసలు మేము వాళ్ళు ఒక యాంగ్జైటీనెస్ ఉంటుంది, మేము అబ్రాడ్ వెళ్ళాలి, చేయాలి ఏదో ఒకటి అని. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటారు చాలా మంది. బయట కంట్రీకి ఇప్పుడు యూకేకి వెళ్ళాలి అని అనుకుంటారు. వాళ్ళకి బేసిక్ అంటే వాళ్ళ కమ్యూనికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళకి అసలు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? సో అలాంటి ప్లేసెస్ నుంచి మాకు చాలానే ఫైల్స్ వచ్చినాయి మ్యామ్. మేము వాళ్ళని కూడా సక్సెస్ చేసాం. వాళ్ళకి చెప్పాల్సింది ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఆ కంట్రీ ఎలా ఉంటుంది ఏంటి అంటే వాళ్ళ పిల్లల్ని పంపించినప్పుడు వాళ్ళు ఏం చదవబోతున్నారు, ఎలా చదువుకోవాలి ఏంటి అనేది చెప్తాం మేము. ఈ పలానా కోర్స్ తీసుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఆ జాబ్ వస్తుంది, వాళ్ళకి ఇంత ప్యాకేజ్ వస్తుంది. ఇప్పుడు ఇండియాకి రిటర్న్ అయిన తర్వాత ఇన్ కేస్ కొంతమంది ఇండియాకి రిటర్న్ అవ్వాలనుకుంటారు. రిటర్న్ అయినప్పుడు వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఈజీగా కమ్యూనికేట్ చేస్తాం, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తాం. వన్ డే ఒకరోజు అర్థం కాకపోవచ్చు, సెకండ్ డే మళ్ళీ మేము చెప్తాం, అప్పుడు అర్థం చేసుకుంటారు. ఓకే, సో ఎక్సెల్ అనే స్టూడెంట్స్ ఎందుకు చూస్ చేసుకోవాలి, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ? సో నేను చెప్తున్నాను కదా ఎందుకు ఎక్సెల్ అనే అంటే కెరీర్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ స్టూడెంట్కి. ఓకేనా, చాలా మంది స్టూడెంట్స్ని ఇక్కడ నుంచి పంపిస్తారే కానీ అక్కడ వెళ్ళిన తర్వాత కూడా చూసుకోవాలి కదా, దట్స్ మెయిన్ ఇంపార్టెంట్. సో మేము ప్రీ సర్వీసెసే కాదు పోస్ట్ సర్వీసెస్ కూడా మా దగ్గర ఉంటాయి. స్టూడెంట్ని వన్స్ అక్కడ పంపించేసిన తర్వాత మేమేం ఫ్రీ హ్యాండ్స్ చేసాం. వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయా లేదా, వాళ్ళు ప్రాపర్గా ఉన్నారా లేదా, ఎలాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అక్కడ అన్నీ తెలుసుకొని అలా హ్యాపీగా ఉన్నారా లేదా అనేది చూసుకుంటాం మేము. అప్లికేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి వీసా దాకా అన్ని ట్రైనింగ్స్ ఉంటాయి, ఈజీ ప్రాసెస్ ఉంటుంది. స్టూడెంట్ ఎలాంటి వది అవసరం లేదు. ఒకసారి ఫైల్ మా దగ్గరకు వచ్చిందంటే ఆ సక్సెస్ అయ్యేంత వరకు బాధ్యత మాది. ఓకే ఓకే, సో ఎక్సెల్ అనేది ఆల్ కంట్రీస్, ఇప్పుడు ఏ కంట్రీస్ లో వాళ్ళకి కంఫర్ట్ ఉంటుందో అని చూసి పంపిస్తారు కదా. సో ఇప్పుడు పర్టికులర్ గా యూకే కానీ యూకే లాంటి ఇంకా కంట్రీస్ ఎలాంటివి సజెస్ట్ చేస్తారు అసలు వాళ్ళకి? మ్యామ్ కంట్రీ బేస్ ఏంటి అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్టూడెంట్. కొంతమంది తెలిసిన వాళ్ళు వస్తారు, సో మేము ఈ కంట్రీ కావాలి అంటారు, సో ఆబ్వియస్లీ మేము అది పెడతాం. సో ఇంకోటి బ్యాకప్ ఆప్షన్ గా కూడా ఇస్తాం. కొంతమంది మీరే చెప్పండి అని చెప్పి అడుగుతారు. అలాంటప్పుడు మేము వాళ్ళకి ఏ కంట్రీ చూస్ చేస్తే బెస్ట్ అనేది చెప్తాం మేము. నాట్ ఓన్లీ యూకే, మేము యూకే తీసుకున్నట్టయితే ఏంటి అంటే స్టూడెంట్ కి ఈజీగా అవుతుంది ప్రాసెస్ మొత్తం. వాళ్ళకి ఎలాంటి టెన్షన్స్ లేకుండా కూల్ గా ప్రాసెస్ అయిపోతుంది, ఇంటర్వ్యూస్ లేకుండా
అలా కొంతమంది స్టూడెంట్స్ భయపడతారు, ఎక్కువ భయంతో ఉంటారు. అలాంటి వాళ్ళకి యూకే అనేది చాలా బెనిఫిట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ విజేష్ గారు. అంటే యూకే వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి, ఆ డౌట్స్ అన్ని మీరు క్లారిఫై చేశారు. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి కెరీర్ టైమ్స్. కీప్ వాచింగ్ HM TV.